వెల్కమ్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోలో యానిమల్ టిష్యూలో భాగంగా ఉన్న కనెక్టివ్ టిష్యూస్ను సింపుల్ ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఏ బాయ్ లవ్స్ టీనేజ్ క్యూట్ బ్యూటిఫుల్ లేడీ. ఏ బాయ్ లవ్స్ టీనేజ్ క్యూట్ బ్యూటిఫుల్ లేడీ. సో ఏ ఫర్ ఏరియోలార్ టిష్యూ, బాయ్ ఫర్ బోన్, లవ్స్ ఫర్ లిగమెంట్, టీనేజ్ ఫర్ టెండాన్, cute for cartilage, beautiful for blood, lady for lymph. So one by one we'll see. Locations most important for DSC or TET. Areolar tissue, it is under the skin and between muscles. So చర్మం కింద మరియు కండరాల మధ్య ఉంటుంది. Bone tissue provides framework and protection. Next ligament. Ligament, it can connect bone to bone. అంటే రెండు ఎముకలను కలపడానికి ఉపయోగించేటటువంటి కనెక్టివ్ టిష్యూ ligament. So simply we can remind ligaments means mucus. Next we can go for tendon. It can connect muscles to bones. So కండరాలను మరియు ఎముకలను కలపడానికి ఉపయోగించేటటువంటి కనెక్టివ్ టిష్యూ tendon. Next cartilage tissue found in the joints and tip of the nose and ear. So జాయింట్స్ వద్ద అదేవిధంగా చెవి మరియు ముక్కు చివరిలో ఉండేటటువంటి కనెక్టివ్ టిష్యూ cartilage. Next we can go for blood. Blood is a fluid connective tissue. It can transport gases and nutrients. So బ్లడ్ మాత్రమే ఉండేటటువంటి కనెక్టివ్ టిష్యూ, ఇది గ్యాసెస్ను మరియు న్యూట్రియంట్స్ను సరఫరా చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ లింఫ్. లింఫ్, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఇమ్యూనిటీ అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫ్యాట్. సో రక్షణ వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది, క్రొవ్వులను కూడా రవాణా చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన బయాలజీ పంతులు యూట్యూబ్ ఛానల్ను ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.